బ్రాహ్మణుల సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక చైతన్యానికి కోసం విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్రని 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఎల్బీ నగర్‌లో ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర 21 రోజులు నడిచి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి చేరుకుంటుంది. ఈరోజు ఈ యాత్ర రాజాపూర్ నగరానికి 5వ రోజు చేరుకుంది. ఈ యాత్రకి గణనీయమైన స్వాగతం పలికిన రాజానగరం విశ్వబ్రాహ్మణ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము రాత్రి రాగానే మాకు తగు ఏర్పాట్లు చేసి వసతి, బస ఏర్పాటు చేసినటువంటి సాంబశివరావు గారికి, బ్రహ్మశ్రీ సతీష్ చారి గారికి, గణేష్ చారి గారికి, బుచ్చయ్య చారి గారికి, మాధవాచారి గారికి, అనిల్ చారి గారికి, రాజేష్ చారి గారికి, రామకృష్ణ చారి గారికి, శ్రీహరి చారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంకో ఎంతోమంది విచ్చేసి మాకు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అసలు ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే, రానున్న అనతి కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణుల కూడా 42% వాటాలో 42% కోటాలో విశ్వబ్రాహ్మణుల వాటా ఎంత అని మేము అడుగుతూ ఊరూరు విశ్వబ్రాహ్మణులను చైతన్యం చేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 400 సీట్లు గెలవడమే లక్ష్యంగా, 400 సీట్లు రాజకీయ పార్టీల నుంచి సాధించడమే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలను మేము డిమాండ్ చేస్తున్నాము. 400 సీట్లు విశ్వబ్రాహ్మణులకు కేటాయించాలని, అలాగే అనేక విశ్వబ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి అనేక డిమాండ్లని ప్రభుత్వాలు ఖచ్చితంగా నెరవేర్చాలని. ఇప్పటికే కాలయాపనైంది, కాలాతీతమైంది. విశ్వబ్రాహ్మణులు సంఖ్యాపరంగా తక్కున్నారు. విశ్వబ్రాహ్మణులు ఏం చేస్తారులే అని మీరు అనుకుంటారు. ఒక్క జయశంకర్ సార్ వల్లనే తెలంగాణ ఉద్యమం అనేది అనతి కాలం నిలబడ్డది. ఒక శ్రీకాంతాచారి వల్లనే మలిదేశ ఉద్యమం అనేది రగులుకున్నది. మా రోజు వీరన్న వల్లనే సామాజిక తెలంగాణ నినాదం పుట్టి సామాజిక తెలంగాణకై వడివడిగా అడుగులు వేస్తున్నది. ఒక్కరు బయటకు వస్తేనే అట్లా ఉంటే విశ్వబ్రాహ్మణులు ఊరికొక విశ్వబ్రాహ్మణుడు బయటకు వస్తే విశ్వబ్రాహ్మణ రాజ్యాధికారం అనేది అసలు సమస్యే కాదు. అలాగే వారిని మేల్కొల్పేందుకే ఆ దిశగా చైతన్యం చేసేందుకే ఒక్కొక్కరిని కలుసుకుంటూ మేము స్థానిక సంస్థల్లో 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా మేము ఈ యాత్రను చేపట్టడం జరిగింది. ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణలోను 2 రాష్ట్రాల్లో జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో విశ్వకర్మల జనాభా తెలంగాణ కంటే ఎక్కువ ఉన్నందున అక్కడ ఉన్న ప్రభుత్వాలు విశ్వబ్రాహ్మణులకు అత్యధిక సీట్లు, కనీసం ఎంత లేదన్నా 700 సీట్లు స్థానిక సంస్థల్లో కేటాయించాలని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మిగతా అన్ని రాజకీయ పార్టీలకు కూడా విశ్వబ్రాహ్మణులకు, ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు విశ్వబ్రాహ్మణులు, రాజకీయ చైతన్యం లేదు. మాలో రాజకీయ చైతన్యం నింపేందుకు, రాజకీయంగా ప్రాతినిధ్యాన్ని కల్పించేందుకు ఆయా రాజకీయ పార్టీలు ముందుకొచ్చి ఎంబీసీలుగా ఉన్న మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. మన ఎల్బీ నగర్ ప్రాంతం నుండి మన విశ్వబ్రాహ్మణుల గురించి పాదయాత్ర చేస్తున్న విశ్వబ్రాహ్మణులకు స్వాగతం, సుస్వాగతం. అలాగే వారికి ప్రత్యేక ధన్యవాదాలు.